వెల్కమ్ టు ఫిల్మ్ ప్రేటర్ అండి. ఈ వారం వచ్చేసి 'పెద్ది' మూవీ నుంచి ఐటెమ్ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఐటెమ్ సాంగ్ పేరు వచ్చేసి 'హెల్లో హేలెలో'. అండ్ ఈ సాంగ్ వినిన తర్వాత నాకైతే పర్లేదు బానే అనిపించింది. ఒక డీసెంట్‌గా అనిపించింది. ఇందులో మనకి 'శృతి హాసన్' గారు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఇందులో 'జాన్వీ కపూర్' గారు కూడా మనకి ఇందులో అయితే డాన్స్ అయితే ఏశారు. అండ్ అది కూడా మనకి పర్లేదు బానే అనిపించింది. అండ్ మెయిన్ 'రామ్ చరణ్' గారి డాన్స్ కూడా సూపర్‌గా అనిపించింది. అండ్ కొన్ని స్టెప్స్ గాని అవన్నీ మనకు బానే అనిపించాయి. అండ్ ఈ సినిమాలో కూడా లిరిక్ అనేది బానే పెట్టుకున్నారు. అండ్ ఫస్ట్ కొద్దిగా స్లో అనిపించినప్పటికి మధ్యలో వచ్చేసరికి ఆ బీట్ గట్టా అవన్నీ కొద్దిగా డెవలప్ చేసుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ కూడా బానే పెట్టుకున్నారు. అండ్ లాస్ట్‌లో కొన్ని సీన్స్ కూడా బాగా కట్ చేశారు. ఆ ఎడిటింగ్ సీన్స్ ఎవరు చేశారు గానీ నాకు బానే అనిపించింది. అండ్ టోటల్‌గా సాంగ్ అయితే వినడానికైతే చాలా బాగుంది. అండ్ మెయిన్ ఎనకాతల కొన్ని సెటప్స్ కూడా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో 'పెద్ది'లోని మొత్తం 3 సాంగులు రిలీజ్ అయ్యాయి. ఆ 3 సాంగులు కూడా మంచి హైప్‌తో అయితే మనకైతే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇది కూడా బాగా మార్కెట్‌లో గట్టిగా ఎళ్తది అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ కూడా పెట్టుకున్నారు కాబట్టి ముగ్గురు డాన్స్ అయితే ఇరగదీసేసారు. ఇచ్చారు. అండ్ ఈ డాన్స్ మన కొరియోగ్రాఫర్ వచ్చేసి జానీ మాస్టర్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అందులో కూడా స్టెప్స్ కూడా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. 'పెద్ది' ట్రైలర్ మీద చాలా మంది విమర్శలు అయితే చేశారు. అండ్ గేమ్ చేంజర్ అని పెట్టాల్సింది ఈ సినిమాకనేసి. బట్ మనకొచ్చేసి డైరెక్టర్ గారు అంత పెద్ద గేమ్ చూపించలేదు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే చూపించారు. బట్ సినిమాలో ఒక గేమ్ అయితే దాసారట. అది థియేటర్‌లో మనకి చూపిస్తారనేసి చెప్పారు. అండ్ ఈగర్‌లీ నేను దాని గురించి వెయిటింగ్. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా అయితే బావుంటది. ఎందుకంటే ఈ 'పెద్ది' గురించి అంటే బాగా మంచి పేరు గురించి సంపాదించడం అండ్ మెయిన్ ఆళ్ళ ఊరు గురించి మొత్తం ఈ త్యాగం చేయడం అండ్ ఇవన్నీ చూపించారు ట్రైలర్‌లో. ఇవన్నీ బాగా నచ్చాయి. అండ్ ఈ ఐటెమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఈ ఐటెమ్ సాంగ్‌లో నాకు బీట్ అనేది నచ్చింది. అండ్ ఫస్ట్ కొద్దిగా స్లో ఫేస్‌లో స్టార్ట్ అయినవంటే మధ్యలో మాత్రం ఆకట్టుకుందని చెప్పొచ్చు. అండ్ సాంగ్ మాత్రం డాన్స్ అయితే ముగ్గురు ఇరగదీశారు. మరి థియేటర్‌లో చూడాలి. అండ్ ఈ సాంగ్‌లో మాత్రం ఫుల్ వీడియో దింపేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కువ స్టెప్స్ మనకు చూపించారు. అండ్ మెయిన్ చాలా బాగుందన్నట్టు నాకు అనిపించింది. కొద్దిగా రంగస్థలం ఆ ఐటెమ్ సాంగ్ వైబ్ వచ్చినా కూడా బట్ ఈ ముగ్గురు వేయడం వల్ల కొత్త రకం తీసుకొచ్చారు. అంటే ఒక ఫ్రెష్‌గా తీసుకొచ్చారు. హీరోయిన్ కూడా ఫస్ట్ టైమ్ వేయడం. అండ్ ఎప్పుడు ఐటెమ్ సాంగ్‌లో ఎయ్యరు కదా! అంటే ఒక ఫ్రెష్‌గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. బట్ 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కైతే ఇంక పూనకాలు లోడింగ్ అని చెప్పొచ్చు ఈ థియేటర్‌లో. ఎందుకంటే ఈ ఐటెమ్ సాంగ్ అనేది పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి 'రామ్ చరణ్' గారి స్టెప్స్ మాత్రం అద్దిరిపోయాయి మామూలుగా కాదు. అండ్ 'జానీ మాస్టర్' స్టెప్స్ మామూలుగా ఎలాగిస్తారో మనందరికీ తెలిసిందే. బట్ ఈ సాంగ్‌లో అయితే ఒక వేరే లెవెల్‌లో ఇచ్చారు. ఆ విజువల్స్ కానీ ఆ స్టన్ అయిపోయాను నేనైతే కొన్ని స్టెప్స్‌కి చాలా బాగుంది. మన 'రామ్ చరణ్' గారు డాన్స్‌కి మారుపేరని చెప్పక్కర్లేదు. అండ్ ఈ సాంగ్‌లో అయితే ఇంక విజృంభించారు మామూలుగా కాదు. అండ్ ఖచ్చితంగా ఈ సాంగ్ కూడా పెద్ద వైరల్ అవుతదనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీకి ఖచ్చితంగా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను ఇస్తాను. అండ్ మెయిన్ ఈ జూన్ 4థ్ కదా ఈ మూవీ రిలీజ్. అప్పుడు మన సినిమా చూసి రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైతే వినలేదో యూట్యూబ్‌లో ఉంది ఎళ్లి వినేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.